మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమంత, నాగార్జున ఇళ్లకు వెళ్లి వారికి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని అన్నారు. చట్ట విరుద్ధంగా ఆమె మాట్లాడారు. హైదరాబాద్లో డ్రగ్స్ దొరుకుతుంది. కొండా సురేఖ ఏమైనా తీసుకొని మాట్లాడారా? గత ప్రభుత్వం కాల్ లిస్ట్ ఏమైనా దొరికిందా? మోదీని ఇంకో మోదీ కుటుంబంతో పోల్చారని 2 ఏళ్ల జైలు శిక్ష, పార్లమెంట్ సభ్యత్వం రద్దు, ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. తప్పు చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. డీజీపీ ఎందుకు కొండా సురేఖను అరెస్ట్ చేయలేదు? ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నాం. పార్టీ నుంచి, పదవి నుంచి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ తొలగించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని కోర్టులో పిటిషన్ వేస్తానని అన్నారు. ఒకవేళ కొండా సురేఖతో రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రాపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి మాట్లాడించాడేమో అనిపిస్తుందని పాల్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీక్రెట్గా ఎందుకు అదానీని కలిశారని కేఏ పాల్ ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువత పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.